అండి, అందరికీ గుడ్ మార్నింగ్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సునీతారామ్. నేను సునీత. అయితే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఇంకో ఫ్రైడే రోజు లాగా అండి ఇది. మేము వచ్చిన తర్వాత దగ్గర ఒక 1 వీక్ తర్వాత అనమాట. సో నేను ఉండింది అమ్మ వాళ్ళ ఇంట్లో 10 డేస్ అండి. 10 డేస్లో మీరు వీడియోస్ అయితే రెగ్యులర్ చూస్తూనే ఉన్నారు కదా. ఇక్కడైతే వాటర్ ప్రాబ్లం చాలా ఎక్కువగా ఉండిందనమాట అమ్మ వాళ్ళ ఇంట్లో. మామూలుగా లేదండి, అసలు చాలా అంటే చాలా కష్టం అయిపోతుంది. ఇంట్లో ఎక్కువ జనాలు ఉండేసరికి ఇంకా ఇబ్బంది అయిపోతుంది అనమాట. ప్రతి దానికి వాటర్ కావాలి మనకి. దాంట్లోనూ పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా ఎక్కువ వాటర్ వేస్ట్ చేస్తుంటారు. సో నీళ్ళు ఎంత కష్టంగా ఉన్నాయి అంటే, మేము వెళ్ళినప్పటి నుంచి నీళ్ళ ప్రాబ్లం ఎక్కువైపోయింది. అంతకుముందు అటు ఇటు మంచిగానే వచ్చిందంట. మేము వెళ్ళిన తర్వాత ఒక 3 డేస్ అయితే ఘోరంగా విపరీతంగా ఉంది. నార్మల్ అయితే మిషన్ భగీరథ వాటర్ అనేది వస్తాయి అన్నమాట. అది కూడా ఎట్లా వస్తుంది అమ్మ వాళ్ళకి, మామూలుగా మా అత్తమ్మ వాళ్ళ ఊర్లో అట్లా ఎట్లా ఉంటుందంటే డే మొత్తం కొంచెం చిన్నగా సన్నగా వచ్చినా డే మొత్తం వాటర్ వస్తాయండి. కానీ ఇక్కడ ఎట్లా అంటే ఓన్లీ నైట్ లేదా మార్నింగ్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా రాదు. ఒక్కొక్కసారి అయితే 5 మినిట్స్, ఒక్కొక్కసారి 10, 20 లాస్ట్ ఎనఫ్, హాఫ్ అన్ అవర్ లాస్ట్ అనమాట. ఇంకా దానికంటే మించి రాదు. అది కూడా రెగ్యులర్గా రావు. 2 డేస్ 3 డేస్ ఒక్కొక్కసారి అయితే చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు ఏమైందంటే 2 డేస్ నుంచి కంప్లీట్ భగీరథ వాటర్ రావట్లేదు. ఒక బోర్ ఉంటుంది తండాలో మా అమ్మ వాళ్ళ ఊర్లో. ఆ బోర్ కూడా కాలిపోయింది మా దరిద్రానికి. చూడండి, అది కూడా ముందు ఉంటుంది అన్నమాట. మా అమ్మ వాళ్ళ ఊరేమో ఎండింగ్ లాస్ట్లో ఉంటుంది, స్టార్టింగ్లో ఏమో బోర్ ఉంటుంది. సో ఆ బోర్ కూడా రావట్లేదండి అస్సలు. ఇంకా 3 డేస్ నుంచి మా అవస్థ. మా అమ్మ అయితే పడరాని పాటలు పడుతుంది మా కోసం నీళ్ళకి. ఒకరోజైతే వేరే వాళ్ళ సంపు ఉంటుంది కదా, అట్లా వాళ్ళు నింపుకుంటారు. ఆ సంపులో ట్యాప్ కనెక్షన్ అక్కడ మోటార్ పెట్టి నీళ్ళైతే తీసుకుందనమాట. 1 డే అట్లయింది. 1 డే ఏం చేసినామంటే బోర్ వస్తుంటే అక్కడ నింపుకున్నాము. ఒకరోజు అయితే అస్సలు రాలే. ఇంకా వస్తే మాత్రం నైట్లో. ఇప్పుడు చూడండి టైం దగ్గర 8:30 అవుతుంది. ఇప్పుడు వచ్చినాయి అనమాట. ఈరోజు ఏంటంటే మేము మార్నింగే ఇక్కడ వేరే వాళ్ళ బోర్ ఆన్ చేసి ఉంటే, వాళ్ళ పర్సనల్ బోర్ ఆన్ చేసి ఉంటే అక్కడ మోసినాం అనమాట నీళ్ళు. దానివల్ల తొందరగా నిండిపోయినాయి మాకు నీళ్ళు అనేవి. నీళ్ళ ప్రాబ్లం కొంచెం నిండిపోవడం వల్ల నీళ్ళు కొంచెం ఈరోజు ఎంత అంటే ఒక హాఫ్ అన్ అవర్ వచ్చినాయి. సో ఇంకా నీళ్ళు వేస్ట్ ఎందుకు చేసుకోవాలి అంటే, వేస్ట్ ఏం పడేయట్లేదు మేము. వస్తున్నాయి కదా అన్ని ఇల్లు పొయ్యి రూమ్, బయట వాకిలి మొత్తము, అట్లాగే డోర్ మ్యాట్స్, ఇంకా మార్నింగ్ నుంచి కొన్ని పనులు పెండింగ్ ఉండిపోయినాయి కదా, వాటర్ లేక ఆగిపోయి ఉన్న పనులన్నీ వాటర్ వస్తున్నాయని చేసుకుంటున్నాం అనమాట. ఎట్లా వాటర్ నింపుకుంటారు అమ్మ వాళ్ళంటే చిన్న బకెట్తో సహా నింపుకుంటారండి. చిన్న బకెట్స్ కూడా నింపుతారనమాట. అంత కష్టంగా ఉంటుంది. చిన్న మగ్గు కూడా, ఆ మగ్గున్న మనకి ఏ ఫేస్ వాష్కో చేతులు కడుక్కోవడానికో యూజ్ అవుతాయి కదా అన్నట్టు చిన్న మగ్గును కూడా వదిలిపెట్టకుండా నింపుకుంటాం. చిన్న బకెట్లు, ఎన్ని బకెట్లు, ఒక 50-60 బకెట్లు నింపుతుందమ్మా. 3-4 డ్రమ్ములు ఉంటాయి బకెట్లు, చిన్న బకెట్లు, మగ్గులు. ఈ గోళం ఉంది కదా, ఇది ఎప్పుడో మా తాత నానమ్మ వాళ్ళ అప్పుడున్న గొల్లెం అనమాట. పెద్ద కుండ గోళెం అంటారు దాన్ని. అయితే అది కూడా నింపుకుంటారు. సో ఇవన్నీ నింపుకున్న 1 డేలో అయిపోతాయండి. అన్నిటికీ వాటర్ పనికి, స్నానానికి, పూలు బొచ్చెలు అన్నిటికీ ప్రతి ఒక్కదానికి కదా. సో అట్లా మొత్తం లోపల బయట మొత్తం క్లీన్గా చేసిస్తున్నాం అనమాట. ఉన్నాయి కదా అని మంచిగా నీట్గా అన్ని కడిగేసినాము. ఇక్కడ మావాడు సర్కస్ వేస్తుండు. వీళ్ళకి ఏ టైం పాస్ లేక ఈ ఉయ్యాలా లేదా టీవీ లేదా ఫోన్ అనమాట. అట్లనే ఉంటుర్రు. పిల్లలు కూడా చుట్టుపక్కల ఆడుకోవడానికి వీళ్ళకి లేరు అంత పెద్దగా. అట్లా ఈ ఉయ్యాల నైట్లోనే ఆడుతుండు. మేము క్లీనింగ్ చేస్తుంటే వీడు ఆ పనిలో ఉన్నాడు అనమాట. చూపించంటే చిన్న క్లిప్ చూపిస్తున్నాను. బోళ్ళతో సహా స్టవ్, పొయ్యి రూము, స్టవ్ నీట్గా కిచెన్ ప్లాట్ఫామ్ ఉంటుంది కదా, అదంతా ఈ పొయ్యి రూమ్ అంతా బయట ఉంటుంది. సో మొత్తం నీట్గా కడిగి చక్కచక్క పెట్టేసినాం అనమాట. ఎంతైనా వాటర్ లేనిది బతకలేమండి. నీళ్ళు ఉంటేనే ఏదైనా చేయగలుగుతాము. సో చూడండి, నీళ్ళ వల్ల ఎన్ని పనులు అయిపోయినాయో. మేము రాత్రి 10-10:30 వరకు చేస్తూనే ఉన్నాం అనమాట. పనులంతా అయిపోగొట్టేస్తున్నాము. ఇంకొకటి ఇక్కడ ఎట్లా అంటే, మనం ఎంతమంది వర్క్ చేసినా ఆ పని అట్లనే ఉంటుందండి. అట్లనే ఎంత చేసినా సాగుతూనే ఉండిందనమాట. ఇంకా పని మొత్తం అయినాక అందరం మంచిగా ఫేస్ వాష్ చేసుకుంటే ప్రశాంతంగా ఉండిందనమాట. ఇక్కడ ఎట్లా అంటే కొంచెం జిడ్డు బాగా వేడి ఉడకబోస్తుంది అనమాట. ఇంకా అందరం మంచిగా సోప్ పెట్టుకొని మంచిగా కడిగేసుకున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే చూడండి, మార్నింగ్కి మంచిగా నీట్గా ఉండింది. నైటే మొత్తం పనులు చేసుకున్నాం కాబట్టి
ఇంకా మంచిగా నీట్గా క్లీన్గా ఫ్రెష్గా అనిపిస్తుంది అనమాట ఇల్లు కూడా. పొద్దున ఏ పని లేకుండా నైటే అన్నీ చేసి పెట్టుకున్నాం, కార్తో సహా నైటే కడిగి పెట్టుకున్నాం. ఆ డోర్ మ్యాట్స్ అవన్నీ నైటే కడిగి పెట్టేసుకున్నాం కదా, ఇంకా నీట్ అనిపిస్తుంది. పొద్దునకి మా అమ్మ కూడా పొద్దున పాపం ఒక హాఫ్ అన్ అవర్ లేట్ లేచే పని తగ్గిందనమాట. లేదంటే కొంచెం ఎర్లీ మార్నింగ్ 5-5:30కే లేస్తుంది. వర్క్ ఎక్కువ ఉండింది కదా లోపల బయట ఊడవడం అది ఇదంతా. ఇంకా నైట్ అన్నీ చేయడం వల్ల కొంచెం మంచిగా నీట్గా ప్రశాంతంగా ఉండింది. లేచి ఇంకా పొద్దున వంట చేసిన బౌల్ అవి ఇవి ఉంటే మార్నింగ్ మా శిల్ప లేచిన తర్వాత తను గడిగేస్తుంది. ఇంకా నేనేమో కర్రీ అవి సాంబారును ఇంకో కర్రీ చేస్తున్నాను అనమాట. సో ఒక కర్రీ చేస్తున్నానండి, చూపిస్తాను. నేను లేచేసరికి చూడండి మా అమ్మ రొట్టెలు చేసింది, అన్నం పెట్టేసింది. ఇంకా నేనేమో సాంబార్ చేస్తున్నాను. మునక్కాయలు అవి తీసుకొచ్చాను. మా అమ్మ వాళ్ళకి సాంబార్ ఇష్టం, వాళ్ళకి చేసుకోరాదు కాబట్టి నన్ను చేసుకోమంటే నేనైతే సాంబార్ పెట్టానండి. అట్లాగే ఇక్కడ అడవిలో దీన్ని అడవి దొండ అంటారా లేదా ఏమంటారో తెలియదు, మా లాంగ్వేజ్లో అయితే బండ్రా అని అంటాం అనమాట వాటిని. సో ఇవి అడవిలోనే, అది కూడా రేర్ దొరుకుతాయి అనమాట. ఇది మా వాళ్ళు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఇంకొకటి సంవత్సరానికి ఒక్కసారన్నా తినాలంట, హెల్త్కి మంచిది అని అంటారు అనమాట మా వాళ్ళు. సో అది కర్రీ చేసుకుంటున్నాం అనమాట. అయితే అది బాయిల్ చేయాలి మనం. బాయిల్ చేసినాక దాన్ని ప్రాసెస్ ఉంటుంది, వేరే ప్రాసెస్ ఏం చేయాలో మీకు చూపిస్తాను. ఇదైతే సాంబార్ చాలా వరకు నేను చూపించాను, చాలామందికి వచ్చు. సో అదే వెరైటీ ఉంటుంది, మీకు కూడా తెలియదు, నేను కూడా రేర్ అనమాట కాబట్టి ఈ కర్రీ అయితే చూపిస్తున్నాను మీకు. సో వాటిని ఉడకబెట్టేసినాం కదండి. ఉడకబెట్టిన తర్వాత కొంచెం చల్లారిన తర్వాత వీటిని అయితే ఇట్లా మనము వాటిని పగలగొట్టి లోపల గింజలు ఉంటాయి అన్నమాట, చాలా గింజలు ఉంటాయి. ఆ గింజల్ని పగలగొట్టి తీసేయాలి. సో అది తీసి దాంట్లో చాలా ఉంటాయి అన్నమాట, పెద్ద పెద్ద గింజలు. తినలేము, ఆ గింజలు ఉంటే అస్సలు తినలేము, కరకరకర అంటుంటాయి పంటి కింద. కాబట్టి వాటిని మొత్తం తీసేసి దానిపైన ఉన్న పొట్టు లేయర్ని మాత్రమే మనము తీసుకోవాలి. అది మాత్రమే యూజ్ అవుతుంది కర్రీకి. లోపల ఉన్నదైతే పనికి రాదండి, దాన్ని పడేసుడే, దాన్ని ఏం చేయలేము, అది తినలేము కూడా ఉంటే. సో ఇది ఉడికిపెట్టిన తర్వాత మరీ ఎక్కువ మెత్తగా ఉడికినా ఇరిగిపోతాయి, చిన్న చిన్న పీసెస్ అయిపోతాయి అనమాట. అట్లా కాకుండా మీడియంగా ఉడకబెడితే మంచిగా లోపల నుంచి మంచి గింజలు అయితే వచ్చేస్తాయి. సో వీటిని కట్ చేయాల్సిన అవసరం లేదు, మనం వాటి లోపల నుంచి తీసుకుంటేనే అవి ముక్కలు అయిపోతాయి అనమాట. సో దీన్ని కర్రీ వండుకొని రొట్టెకి తింటేనే చాలా టేస్టీగా ఉంటుంది. సో రెగ్యులర్ తినే వాళ్ళకైతే చాలా ఇష్టంగా తింటారండి వాళ్ళు, మళ్ళీ హెల్త్ కూడా మంచిదంట. సో ఒకసారి చూడండి, రౌండ్లో ఉంటుంది, దీంట్లో గింజలు ఉంటాయండి, గట్టిగా ఉంటాయి ఆ గింజలు కూడా. మనకు సేమ్ ఆ కాకరకాయ లోపల గింజలు ఎట్లా అయితే ఉంటాయో దీని లోపల కూడా ఆ గింజలే ఉంటాయి, కానీ ఆ కాకరకాయ కాదు, అడవి దొండ ఏదో అంటారు. ఒకసారి మీకు తెలిసి ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి. సో మీ సైడ్ తింటారా, మీరు చూస్తుంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా సైడ్ అయితే తింటారండి, ఇది ఎప్పటి నుంచో పాతకాలం నుంచి తింటారనమాట. సో ఇది వండే ప్రాసెస్ కూడా ఈజీ. ఉడకబెట్టి పొట్టు తీసి ముక్కలు చేసుకున్న తర్వాత ఆయిల్లో ఆనియన్ వేసేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, పసుపు, తర్వాత ఇవి వేసి మంచిగా మగ్గిన తర్వాత 1-2 టమాటాలు. సో అదంతా వేసి మంచిగా మగ్గించుకోవాలి. బాగా మగ్గితేనే మనకు మంచి టేస్ట్ వస్తుంది. ఇంకా సో అదైతే అయిపోయింది. ఇంకా మంచిగా ఒక రొట్టె పెట్టుకొని అయితే తింటున్నాను అనమాట. టేస్ట్ అయితే బాగుంది, మరీ సూపర్గా అని చెప్పలేము, కొంచెం అదో రకంగా ఉంటుంది, కానీ హెల్త్కి మంచిది కాబట్టి తినాలి. ఇక్కడ మావాడు వచ్చి వేరే బొబ్బట్లు తింటున్నాడు. సో ఇది వీడియో అండి, నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో మీ సైడ్ కూడా ఇట్లా వాటర్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.